శ్రావణ మాసం పురాణాల్లో అత్యంత పవిత్రమైన కాలం. ఈ మాసం శివారాధనకు అత్యంత శ్రేష్టం. ఈ శ్రావణ మాసంలో మహాదేవుడు భూమి మీద నివసిస్తారని, ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నియమ నిష్ఠలతో మహాశివుడికి పూజలు అభిషేకాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక శ్రావణ సోమవారం అంటే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు చాలా విశిష్టమైనవి. శివ మహాపురాణం, లింగ పురాణం ప్రకారం శివుడు అభిషేక ప్రియుడు. శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అంతేకాదు, శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల మన కోరికలు అన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తుంటారు. ఇక శ్రావణ సోమవారాల్లో శివుడి పూజకు, అభిషేకానికి సమర్పించే ద్రవ్యాల్లో ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టమైన ఫలితం ఉంటుందట. గంగాజలంతో శివుణ్ణి అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఆర్థిక బాధలు దూరమవుతాయి. కుంకుమ పువ్వు కలిపి పచ్చి పాలను నివేదిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. నువ్వులు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే అనారోగ్య బాధలు, మానసిక బాధలు శాశ్వతంగా దూరమవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న దంపతులు శ్రావణ సోమవారం రోజున శివపార్వతులకు పంచామృతాలతో అభిషేకం చేస్తే అన్యోన్య దాంపత్యంతో వర్ధిల్లుతారట. తేనెతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజిస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుంది. వ్యాపారంలో కష్ట నష్టాలతో బాధపడేవాళ్లు, ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునేవారు శ్రావణ సోమవారం రోజున చెరకు పాలతో అభిషేకం చేయడం ద్వారా లాభాలు, స్థిరత్వం లభిస్తుంది. ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు శ్రావణ సోమవారం రోజున ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే కోర్టు సమస్యల నుంచి గట్టెక్కుతారనే విశ్వాసం. శ్రావణ మాసం సోమవారం రోజున శివలింగానికి నైవేద్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శనిగ్రహం నుంచి వచ్చే ప్రతికూల పరిస్థితుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఎవరైతే తమ జాతకంలో శని దోషంతో బాధపడుతూ ఉంటారో వారు మాత్రమే శివలింగానికి సెమి ఆకులు సమర్పించాలి. వీటితో పాటు గోధుమలు సమర్పించడం వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో సోమవారం రోజున ఉపవాసం చేసేవారు నలుపు, నీలం రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. ఎందుకంటే ఈ రంగులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. శివుని ఆశీర్వాదం లభించదు. ఉపవాస ఫలితం దక్కాలి అంటే ఈ పొరపాటు చేయకూడదు. శివభక్తికి సమర్పితమైన దివ్యకాలం శ్రావణ సోమవారం. ప్రతి సోమవారం శివతత్వానికి మన హృదయాన్ని అర్పిద్దాం. భక్తి మార్గంతో ఓం నమః శివాయ అంటూ శాంతి, సద్బుద్ధిని పొందుదాం. హర హర మహాదేవ.